ఈడీ నన్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే, సిబిఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ మహిళలను కించపరిచినట్టే అని కొన్ని నెలల క్రితం కేసీఆర్ కూతురు కవిత ఎంతో ధీమాగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మేమేం చేసినా తెలంగాణ కోసమే, మేమే తెలంగాణ, తెలంగాణే మేము, మాకేమైనా జరిగిందంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే అని గత 25 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని తెలంగాణలో ప్రత్యర్థులను ఆటాడించింది. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం వెలగబెట్టి అవినీతి అక్రమాలతో తెలంగాణను పీల్చి పిప్పి చేసింది. కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ బంధువులు వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదని కొట్టేశారు. ఇంత ఆధునిక సమాజంలో కూడా, టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా, ప్రజల్లో చైతన్యం ఉన్న సమయంలో కూడా లెక్కాపక్కా లేనంతగా దోచేశారు. తెలంగాణలో వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం కబ్జా చేసింది. అవినీతిని ప్రశ్నించిన వాళ్ల మీద తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేసింది. కేసీఆర్ కూతురు కవిత ఐఫోన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి చొరవగా ఐఫోన్ ఎత్తుకొస్తుందని, సరదాగా జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి బిళ్లు కట్టకుండా విలువైన నగలు తెచ్చుకుంటుందన్న ఆరోపణలు కోకొల్లలు. బతుకమ్మలతోనూ, తెలంగాణ జాగృతి ప్రదర్శనలతోనూ తానే తెలంగాణ తల్లి అన్నంతగా బిల్డప్ ఇచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఓ ఇంట్లో అద్దెకున్న కవిత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయల విలువైన ఇంటిని బంజారాహిల్స్ లో కట్టుకోగలిగింది. చేతికి ₹1,00,00,000 గడియారం పెట్టుకోగలిగింది. ఇక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, రకరకాల డీల్స్, దందాలు, పంచాయతీలు, ఒకటి కాదు దుబాయ్లో ఇల్లు కూడా కొనుక్కుంది. అమెరికాలో కూడా తెలంగాణ డబ్బులతో ఆస్తులు సంపాదించింది. అదేమిటంటే, ఏం తెలంగాణ వాళ్ళు సంపాదించుకోకూడదా, వ్యాపారాలు చేసుకోకూడదా అని ప్రశ్నించేది. జస్ట్ తెలంగాణ సెంటిమెంట్తో ఏకంగా తెలంగాణ సమాజాన్ని పీల్చి పిప్పి చేసింది కేసీఆర్ కుటుంబం. అక్రమార్జన మాత్రమే కాదు, దానికి మించిన అహంకారం, రాజరిక పూకడలు. ఎంపీగా పోటీ చేసి గెలిచి ఢిల్లీలో కవిత చేసిన షో అలాంటిది కాదు మరి. 2019 ఎన్నికల్లో నిజామాబాద్లో ఓడిపోగానే నిస్సిగ్గుగా కేసీఆర్ కూతురికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. తానేం చేసినా తెలంగాణలో అడిగేవాడే లేదనుకున్నాడు. తండ్రి, అన్న, బావ వెన్నుదన్నుతో కవిత చెల్లరేగిపోయింది. ఆమె అవినీతి సామ్రాజ్యం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాకింది. దాని ఫలితమే లిక్కర్ స్కామ్. చివరికి కవిత అరెస్ట్ అయితే తెలంగాణ కదిలిపోతుందని అందరూ అనుకున్నారు. 4 కోట్ల తెలంగాణ జనం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తారని భావించింది కేసీఆర్ కుటుంబం. భూకంపం పుట్టిస్తాననుకున్నాడు కేసీఆర్. జనమంతా రోడ్లపైకి వచ్చి కవిత వెళ్లే పోలీసు వాహనాన్ని అడ్డుకుంటారని భావించాడు కేటీఆర్. ఏం జరగలేదు. కవిత అరెస్టును టీవీలో చూసిన జనం భోజనాలు చేశారు, ఎంటర్టైన్మెంట్ టీవీలు చూశారు, ఓటీటీలో సినిమాలు చూశారు, రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. అంతకంటే ప్రశాంతంగా తెల్లారింది. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వ్యూహాలు రచిస్తోంది. కనీసం బీఆర్ఎస్ నాయకులు గానీ, కార్యకర్తలు కూడా అసలు కవిత అరెస్టుతో తమకేం సంబంధం లేనట్టున్నారు. పొగడ్తలతో భజనలు చేసిన వాళ్ళు, పల్లకిలు మోసిన వాళ్ళు, బొకేలు ఇచ్చిన వాళ్ళు, శాలువాలు కప్పిన వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో మరిప్పుడు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్కి ఇప్పుడు తెలిసొస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో 24 ఏళ్లుగా జనాన్ని అన్ని రకాలుగా మోసం చేయగలిగిన కేసీఆర్, అదే జనం ఇప్పుడు నిశ్శబ్దంగా తన పతనాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాడు. కవిత మాత్రమే కాదు, రేపు కేటీఆర్ అరెస్ట్ అయినా, సంతోష్ రావు జైలుకెళ్లినా, హరీష్ రావు పార్టీ మారిపోయినా భూకంపాలు రావు, తెలంగాణ తగలబడిపోదు. Like, share and subscribe to Rajaniti channel.